హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ కవిత. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైబ్ విత్ కవిత అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏమైనా అప్లోడ్ చేసే షార్ట్స్ ఆఫ్ వీడియోస్. సో దట్ మీరు కమెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి నచ్చితే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైబ్ విత్ కవిత. అండ్ చికెన్ బిర్యానీ చేశాను, అది కూడా 7 AM కి. అందుకనే 7 AM చికెన్ బిర్యానీ ఉంది thumbnail. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫర్ చికెన్ బిర్యానీ. ఆల్మోస్ట్ 2-3 months అయింది నేను చికెన్ చేసుకొని ఆర్ బిర్యానీ వేసుకొని తినడం ఇంట్లో. అందుకని నిన్న నైట్ తినాలనిపించి ఇంకా చికెన్ షాప్ కి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాం. ఒక ఫుల్ చికెన్ తీసుకున్నాము, అది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేపించినాము. అండ్ అది కర్రీ వేసిన, అండ్ అందుకే పెట్టాను కదా రీల్, చికెన్ కర్రీ విత్ దోశ అని చెప్పేసి అది పెట్టిన. అండ్ బిర్యానీకి ఏమో ఇట్లా ఫుల్ లెగ్స్ ఉన్నాయన్నమాట, థై విత్ లెగ్స్ వస్తాయి, అవి కట్ చేయించినాం. వాళ్ళు లైక్ పీల్ చేసి ఇస్తారు, స్కిన్ మొత్తం తీసి ఇచ్చేస్తారు. కానీ ఈ లెగ్స్ కి మాత్రం తీయరు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఓన్లీ లెగ్స్ ఇట్లా సపరేట్ గా ప్యాక్ చేసి ఉంటాయి. ఇవి తీయరు వాళ్ళు, ఇంకా మనమే తీసుకోవాలి. అండ్ తీయడం కూడా ఈజీయే, జస్ట్ ఒక టిష్యూ పట్టుకొని ఇట్లా గుంజితే చాలా ఈజీ వచ్చేస్తుంది. ఎంత ఈజీ అంటే చాలా చాలా ఈజీ మనం స్కిన్ తీయడము. ఇక్కడికి వచ్చి ఇవే నేర్చుకుంటున్నాను అనుకుంటున్నారా? చికెన్ ఎట్లా పీల్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి, చికెన్ కర్రీ ఎట్లా వండాలి, బిర్యానీ వండాలి, ఇవే నేర్చుకుంటున్నా అనుకుంటున్నారేమో చాలా మంది. అట్లా ఏం లేదు, నేను ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటా చికెన్ బిర్యానీ కూడా, ఏం రెగ్యులర్ గా ఏం చేయను. ఇంకా రోజు ఇట్లా ఎక్కువ సార్లు బయటనే తింటున్నాము. వింగ్స్ స్టాప్ అని ఉంటది, దాంట్లో వింగ్స్ చాలా బాగుంటాయి, అట్లానే తింటున్నాం. కానీ ఇంటికి తెచ్చుకొని మంచిగా వేసుకొని చాలా డేస్ అయిందని చెప్పి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ కంటిన్యూ. చికెన్ కర్రీ నిన్నే వేస్తే ఇవాళ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై నెక్స్ట్ డే అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాం. 3 days కంటిన్యూగా నాన్ స్టాప్ గా చికెన్. ఇంకా నీట్ గా స్కిన్ మొత్తం తీసేసిన. ఇంకా ఇప్పుడు వాష్ చేయాలి. లిటరల్లీ చెప్పరు, అంటే చెప్తే నమ్మరు, 7 times వాష్ చేసిన మంచిగా. అండ్ లాస్ట్ కి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ విండి కూడా నీట్ గా వాష్ చేసిన, సో దట్ ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి అని. ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్రోజన్ చికెన్ కదా, అందుకే నేను ఎక్కువ తెచ్చుకుంటాను, మానేసిన. మాక్సిమం ఎప్పుడో ఒక్కసారి అని చెప్పి తింటున్నా, కానీ ఎక్కువ తెచ్చుకోవడం అయితే బంద్ చేసిన. మరి బయట కూడా ఫ్రోజన్ కదా అని అంటారా? ఇంకేం చేసాం, తినాలనిపించినప్పుడు తినాలి కదా బయట అయినా కూడా. ఇంకా చికెన్ మొత్తం నీట్ గా వాష్ చేసుకొని ఆ లెగ్స్ ని ఫ్రాక్చర్ చేస్తున్నా. ఫ్రాక్చర్ ఇన్ ద సెన్స్, ఆ లెగ్స్ కి మొత్తం ఇట్లా నైఫ్ తోటి ఘాట్లు పెడుతున్నా అన్నమాట. సో దట్ నేను మసాలా మొత్తం మిక్స్ చేస్తే మసాలా మంచిగా పడుతుంది అని చెప్పేసి అన్ని లెగ్స్ కి కట్స్ పెడుతున్నా. అండ్ ఇంత చికెన్ నా ఒక్కదానికనే అనుకోకండి, ఇది 5 members కి. యాక్చువల్లీ ఎవరెవరికి అనుకుంటున్నారా, నేను వర్క్ చేసే దగ్గర 2 అన్న వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళ కజిన్ కూడా. అండ్ వాళ్ళకి ఒకసారి నేను చికెన్ బిర్యానీ వేసుకున్నప్పుడు ఒక అన్నకే ఇచ్చిన, ఇట్లా మా స్టోర్ లో ఉంటారు కాబట్టి ఒక అన్నకి ఇచ్చిన అనమాట. అండ్ అతనికైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది చికెన్ బిర్యానీ. అండ్ వాళ్ళు ఇండియన్స్ కాదు, అరబిక్ వాళ్ళు, ఈజిప్ట్ నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళు ఇక్కడే సెటిల్డ్. వాళ్ళకి అంత ఏం తెలియదు బిర్యానీ గురించి, వాళ్ళు బిర్యానీ తింటారంట కానీ వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిర్యానీ ఉంటదంట. సరే ఈ బిర్యానీ టేస్ట్ చేయండి అని చెప్పేసి ఒకసారి ఇచ్చిన. అప్పటి నుంచి నన్ను సాగా కొడుతుండు, బిర్యానీ కవిత, బిర్యానీ కవిత అంటే. నో, ఐఎమ్ నాట్ డూయింగ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ అని చెప్పిన. నేనే వేసుకుంటలేను, నీకేం ఇయ్యాలరా బాబు అనుకున్నా నేను. ఇంకా అప్పటి నుంచి అయితే నన్ను సాగా కొడుతుంది, ఏం చేయాలని చెప్పేసి ఒక రోజు బిర్యానీ ఆర్డర్ పెట్టిన అన్నమాట. పక్కన రెస్టారెంట్ ఉంటది, అక్కడ నుంచి ఆర్డర్ పెట్టిన. ఇక ఆయనకి, ఇంకా ఆయన్ని పే చేసుకుంటాడు, ఆయన్ని మొత్తం తింటాడు కాబట్టి అట్లా ఆర్డర్ వేసి పెడతా. అప్పుడప్పుడు చెప్తాడు అన్నమాట, కవిత ఐ వాంట్ బిర్యానీ టుడే అని చెప్తాడు, ఇంకా నేను ఆర్డర్ వేస్తా అట్లా అన్నమాట. సరే ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ ఎక్స్ట్రా వేస్తున్నా, సో దట్ వాళ్ళకు కూడా వేయొచ్చు అని చెప్పేసి. చికెన్ మొత్తం నీట్ గా వాష్, కట్టింగ్ అన్ని అయిపోయిన తర్వాత నా దగ్గర బిర్యానీకి ఒక గిన్నె కొనుక్కున్నా, ఇట్లా పెద్దగా, కొంచెం బిర్యానీకి బాగుంటది అని చెప్పేసి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నా అండ్ మసాలాకి ఏమేమి కావాలి అవన్నీ వేసుకుంటున్నా. చెక్క, లవంగం, జీరా అండ్ ఇంకొకటి ఏదో ఉంటుంది, నాకు పేరు తెలియదు. జీరా లాగానే ఉంటది, కొంచెం డిఫరెంట్. అవన్నీ బిర్యానీకి సంబంధించిన అవన్నీ వేసుకుంటున్నా, నాకు అన్ని పేర్లు ఏం తెలియదు. అండ్ తర్వాత చికెన్ మొత్తం వేసేసుకుంటున్నా అన్నమాట. ఇట్లా కౌంట్ వేసుకుంటా ఎంత మందికి ఎన్ని పీసెస్ పెట్టాలి అని చెప్పేసి లిటరల్లీ కౌంట్ వేసుకొని వేసిన. ఎందుకంటే కొన్ని పీసెస్ పక్కకు పెట్టుకున్నా, ఇట్లా మనం మంచిగా ఫ్రై చేసుకొని తింటే ఎంత బాగుంటది చికెన్. నాకు ఫ్రై చేస్తాం కర్రీ కంటే. కొన్ని పీసెస్ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఫ్రైకి ఓన్లీ లెగ్స్ పక్కన పెట్టుకుంటున్నా. థైస్ అండ్ లెగ్స్ కొన్ని బిర్యానీలో మిక్స్ చేస్తున్నాను అనమాట.
అందుకనే కౌంట్ చేసి మరీ వేస్తున్నా, ఏమనుకోకండి. ఎందుకు కౌంట్ చేయడం అంటారా, అందుకనే అంటే అందరికి ఈక్వల్ రావాలి, టూ టూ పీసెస్ లాగా అని చెప్పేసి మొత్తం ఒక 10 to 12 పీసెస్ వరకు వేసిన. ఎందుకంటే నేనే దాంట్లో 2 తిన్నా కాబట్టి, వీడియో చూపించేటప్పుడు ఒకటి తిన్నా కాబట్టి నేనే ఎక్స్ట్రా తిన్నా ఇంకా చికెన్. కొంచెం పసుపు అండ్ కారం అయితే ఒక 5 స్పూన్స్ వేసిన లిటరలీ. అండ్ ఎక్కువ స్పైసీ ఏమి ఉండదు. ఇది ఇంటి నుంచి వచ్చింది కాబట్టి, ఇండియా నుంచి వచ్చింది. ఇది ఏమంటారు, మొత్తం మసాలా మిక్స్ కారం, ఓన్లీ కారం కాకుండా ఏమో మిక్స్ చేస్తారు, నాకు అవన్నీ తెలియదు. అండ్ కొంచెం సాల్ట్. నేను ఎక్కువ సాల్ట్ కూడా వేయలే, ఎందుకంటే మళ్ళీ రైస్ లో సాల్ట్ వేస్తా కాబట్టి ఆ చికెన్ వరకు మాత్రమే సాల్ట్ వేసి పెట్టిన. అండ్ లాస్ట్ కి కొంచెం ఇది జీరా పౌడర్ కొంచెం వేస్తున్నా. అండ్ తర్వాత గరం మసాలా వేసుకుంటున్నా. ఇది ఓన్లీ గరం మసాలా పౌడర్, ఇది కూడా ఇండియా నుంచి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ తర్వాత ధనియాల పౌడర్. అండ్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయిన గైస్, వీడియో రికార్డ్ చేయలే. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నా, ఫుల్ స్పూన్స్ 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. ఇంకా ఇంకా మంచిగా ఒక 2 లెమన్స్ స్క్వీజ్ చేసుకున్నా మంచిగా. ఎట్లా అంటే మీరు చూడండి, అసలు లిటరలీ ఏంటి పీసినర్ లాగా వేస్తున్నావు అనుకుంటారు. అండ్ కొంచెం సినమన్ పౌడర్ అండ్ ఇలాచి పౌడర్ కొంచెం జస్ట్ చిటికెడు వేసిన. అండ్ 1 కప్ పెరుగు వేసుకున్నా, జస్ట్ ఫుల్ 1 కప్ పెరుగు. అది చెప్పిన కదా, 2 లెమన్స్ తీసుకున్నా. నేను స్క్వీజ్ చేసే విధానం చూస్తే మీరు షాక్ అవుతారు, ఏంది ఇట్లా కూడా స్క్వీజ్ చేస్తారా అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ 4 పీసెస్ కట్ చేసిన కదా, అవి స్క్వీజ్ చేసిన. మళ్ళీ ఆ 4 పీసెస్ ఏం చేసిన అనుకుంటున్నారు, ఆ పీసెస్ మీద పీసెస్ వేసి మొత్తం 4 పీసెస్ ఒకటేసారి వేసి మొత్తం ఫ్రై చేసిన. ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకు, ఉంటాయి దాంట్లో అంటే ఉంటది ఇట్లా లెమన్ది పల్ప్ ఉంటది కాబట్టి అట్లా స్క్వీజ్ చేసిన అన్నమాట. పిసినారా అనుకోండి, ఏమైనా అనుకోండి, నో ప్రాబ్లం. అట్లా మొత్తం స్క్వీజ్ చేసేసుకొని లాస్ట్ కి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా మొత్తం మంచిగా చికెన్ కి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. అసలు ఈ ఈగలు ఎక్కడి నుంచి వచ్చినాయో 2 days నుంచి చంపేస్తున్నాయి. లిటరలీ చిరాకు వస్తుంది అట్లా ఈగలు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. అవి బయటికే పోతలేవు, ఎంత ట్రై చేసినామో ఇట్లా ఎల్లగొట్టనికే డోర్ ఓపెన్ చేసి ఎల్లగొడుతున్నాం కానీ పోతేనే పోతలేవు, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమైతలేవు. గుయ్యి అంటే ఊకే చెవుల దగ్గరకు వచ్చి ఫుల్ చిరాకు వస్తుంది. ఈ ఈగల్ని అయితే బయటికి ఎట్లా పంపించాలో అసలు ఏం అర్థమైతలేదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ప్లీజ్. ఈ ఈగల్ని ఎట్లా బయటికి పంపించాలో, లేకపోతే ఏమైనా స్ప్రే చేయాలా, లేకపోతే ఏంటని. నేను చాలా ట్రై చేసినా కానీ ఏం పోతలేవు. ఇంకా ఏం చేస్తాం, ఇక తప్పదన్నట్టు ఇక అట్లానే ఉంటున్నాం. అండ్ చెప్పినా కదా, ఇట్లా అన్ని నిమ్మకాయలన్నీ ఇట్లా మంచిగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇక చూడండి 4 ఒక్కటేసారి పెట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఎంత వాటర్ వచ్చిందో, లెమన్ వాటర్ చాలా వస్తది. మీరు కూడా అట్లా ట్రై చేయండి ఒకసారి, ఎక్కువ లెమన్స్ లేనప్పుడే. నా దగ్గర ఎక్కువ లెమన్స్ లేవు కాబట్టి అట్లా చేసిన అన్నమాట, తక్కువ ఉన్నాయి లెమన్స్. మొత్తం ఇక మిక్స్ చేయాలి. నాకు అసలు గుర్తు కూడా రాలేదు తెలుసా, అయ్యా నేను ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేయడం మర్చిపోయినా అని చెప్పేసి. అండ్ దీంట్లో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే కూడా టేస్ట్ బాగుంటది, కానీ నా దగ్గర లేవు. అందుకనే నా దగ్గర ఏం ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ తోటి బిర్యానీ చేస్తున్నా. కొత్తిమీర, పుదీనా తెచ్చుకుంటా ఇప్పుడు షాప్ కి పోయి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే కష్టము, ఇప్పుడు అవన్నీ వేయడం అంటే చాలా టైం పడుతుంది. అందుకని నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి సింపుల్ గా బిర్యానీ చేస్తున్నా. అందుకనే 7 AM సింపుల్ చికెన్ బిర్యానీ. ఇంకా అది మార్నింగ్ స్టార్ట్ చేసిన అన్నమాట ఇట్లా బిర్యానీ వేయడం. ఎందుకంటే నేను నైట్ మ్యారినేట్ చేసి పెట్టిన, ఆల్మోస్ట్ ఒక 6-7 hours ఫ్రిడ్జ్ లో ఉంది చికెన్. ఇక మార్నింగ్ 5:30కి లేచి స్టార్ట్ చేసిన అన్నమాట. నాకు అనిపించింది చికెన్ ఎక్కువ ఉంది అండ్ రైస్ ఎక్కువ ఉంది, గ్రేవీ అంటే మసాలా తక్కువ అవుతుందేమో, బిర్యానీ మొత్తం ఫినిష్ అయ్యేటప్పుడు మసాలా తక్కువ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా ఇట్లా వేస్తున్నాను అనమాట. ఏం చేసిన అంటే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఆనియన్స్, ఆ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనాకి వేసిన. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసిన. ఎందుకంటే కొంచెం గ్రేవీ టైప్ వస్తుందేమో అని ఇట్లా బిర్యానీ అని చెప్పేసి ఇది వేస్తున్నా. అండ్ టమాటోస్ మంచిగా ఉడికిన తర్వాత పక్కన బిర్యానీ కూడా స్టార్ట్ చేసిన అన్నమాట. ఇది మంచిగా గ్రేవీ లాగా అయినప్పుడు ఇది దాంట్లో మిక్స్ చేస్తా. ఈ లోపు అది కూడా ఆన్ చేద్దాము. ఇది నైట్ మొత్తం మ్యారినేట్ అయింది, మంచిగా మ్యారినేట్ చేసిన. ఇట్లా మంచిగా గ్రేవీ వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ నేను ఎక్కువ రైస్ పెట్టినా అన్నమాట. మళ్ళీ అనిపించింది అరే మసాలా తక్కువ అవుతుందని, అందుకనే ఇవన్నీ వేస్తున్నాను అన్నమాట.
ఇది ఆల్మోస్ట్ కుక్ అవుతుంది కాబట్టి ఇంకా టమాటోస్ లో కొంచెం కారం వేసుకొని ఒక 1-2 మినిట్స్ తర్వాత ఈ గ్రేవీని దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. చికెన్ దాంట్లోకి షిఫ్ట్ చేసేద్దాం. అండ్ ఇట్లా వేయడం నేను ఫస్ట్ టైం. ఇట్లా గ్రేవీ తక్కువైతే పక్కన పెట్టి మళ్ళీ వేయడం ఇట్లా నేను ఎప్పుడు వేయలే. అండ్ కొత్తగా ట్రై చేస్తున్నా, ఇది కొత్తగా ట్రై చేస్తున్నా కాబట్టి ఎట్లా వస్తుందో తెలియదు. అండ్ లాస్ట్ కి అయితే మంచిగానే వచ్చింది. 100% షూర్ చెప్తున్నా. ఎంత బాగా వచ్చింది తెలుసా, అంత బాగా వచ్చింది. మీరు అనుకోవచ్చు వీడియో కోసం ఇట్లా చెప్తున్నారని. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది మంచిగా వచ్చిందా లేదా అని. ఈవెన్ బిగినర్స్ కూడా మంచిగా చేయొచ్చు ఇట్లాంటి బిర్యానీ అయితే. నేనే చేసిన, మీరు చేయరా చెప్పండి. అందుకనే వీడియో ఎండ్ వరకు చూడండి. ఏమేం మిక్స్ చేసినా, ఎట్లా మిక్స్ చేసినా, ప్రాసెస్ ఏంటి అని మొత్తం చూడండి. ఒక్కసారి ట్రై చేయండి, తర్వాత మీకు కూడా మంచిగా వస్తుంది. ఫ్రాంక్ గా చెప్తున్నా, చాలా బాగా వచ్చింది నాకైతే ఈ చికెన్ బిర్యానీ. ఎక్కువ స్పైసీ లేదు, అలానే తక్కువ స్పైసీ లేదు. మీడియం అంటే మీడియం స్పైసీ. ఎవరైనా తినొచ్చు ఇట్లా. ఏ అంటే ఇట్లా కొంతమంది స్పైసీ లవర్స్ ఉంటారు, లేకపోతే కొంతమంది చప్పగా తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తినొచ్చు, వీళ్ళు తినొచ్చు, అట్లా వచ్చింది అనమాట. ఇంకా లాస్ట్ కి అది మొత్తం షిఫ్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాం చికెన్. ఇంకా రైస్ కి ఇవన్నీ పెడుతున్నా, కొంచెం గీ వేసుకున్నా. అండ్ ఇవన్నీ మళ్ళీ బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నా, చెక్క లవంగం అవన్నీ వేసుకుంటున్నా. నాకు కొన్ని పేర్లు తెలియదు, కొన్ని పేర్లు తెలుసు. తర్వాత కొంచెం అది వేసుకున్నా, లీవ్స్, కొత్తిమీర పుదీనాకు వేసుకున్నా. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకుంటున్నా. నేను ఎక్కువ వాటర్ వేసుకుంటున్నా, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టినా అనమాట. గ్లాసెస్ అంటే ఇంత పెద్ద పెద్ద గ్లాసెస్ ఏం కాదు. రైస్ కుక్కర్ కి వస్తాయి కదా చిన్న చిన్న కప్స్, అట్లా 4 కప్స్ పెట్టిన. 4 అంటే ఎక్కువ ఏం తినము. 5 మెంబర్స్ ఉన్నాం, 5 మెంబర్స్ కి 4 సరిపోతాయి. ఎందుకంటే నేను కొంచెం కొంచెమే తింటా కాబట్టి. ఇంకా లెమన్స్ అట్లా స్క్వీజ్ చేసేసి లెమన్స్ కూడా దాంట్లో వేసిన, సో దట్ ఆ లెమన్ ఫ్లేవర్ మొత్తం దానికి వచ్చేస్తుంది కాబట్టి వాటర్ కి. అండ్ సాల్ట్ కూడా, సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి వాటర్ లో, ఎందుకంటే ఆ రైస్ కి మొత్తం అంత రైస్ కి సరిపోవాలంటే ఇంత సాల్ట్ వేయాల్సిందే. అండ్ కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేయండి. ఎట్లుండాలంటే కొంచెం సీ వాటర్ టైపు, కొంచెం సాల్టీ సాల్టీ ఉండాలి వాటర్. అట్లుంటే ఇట్లా మంచిగా బాగుంటది. అంటే ఆ రైస్ మొత్తానికి మంచిగా టేస్ట్ వస్తుంది. అండ్ రైస్ మొత్తం వేసేసుకుంటున్నా, వాటర్ ఫుల్ మరిగిన తర్వాత రైస్ వేసుకుంటున్నా. అండ్ లెమన్స్ కూడా తీసేస్తున్నా, ఇంకా ఎక్కువసేపు ఉంచితే అంత ఏం బాగుండదు అని చెప్పేసి. మరిగిన తర్వాత ఆ లెమన్స్ తీసుకొని పక్కన పెట్టేస్తున్నా. అండ్ చికెన్ కూడా మంచిగా కుక్ అయింది. చెప్పినా కదా ఎక్కువ గ్రేవీ రాదేమో, ఎక్కువ గ్రేవీ రాదేమో అనుకున్నా కానీ ఓకే పర్లేదు, ఇంత గ్రేవీ పర్లేదు. అండ్ కొంచెం గ్రేవీ పక్కకు తీసుకొని పెట్టుకున్నా, సో దట్ నేను మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఇట్లా పైన స్ప్రెడ్ చేద్దాం అని చెప్పేసి కొంచెం పక్కన పెట్టుకున్నా. అండ్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిన తర్వాత రైస్, 80% ఆఫ్ రైస్ మాత్రమే, ఏదైతే 80% కుక్ అయిందో ఆ రైస్ వేస్తున్నా ఇప్పుడు నేను బిర్యానీలోకి షిఫ్ట్ చేస్తున్నా, చూడండి. అండ్ లాస్ట్ లో వేసే రైస్ ఇట్లా మొత్తం కుక్ అయింది. లాస్ట్ టైం చేసినప్పుడు ఇట్లా కొంచెం 80% ఉన్నప్పుడే మొత్తం తీసేసేసిన. అప్పుడు ఏంటంటే మంచిగా కుక్ అవ్వలేదు రైస్ అని అర్థమైంది. అందుకనే ఇప్పుడు 80% కుక్ చేసింది కింద వేస్తున్నా, కింద లేయర్ లాగా. అండ్ మొత్తం కుక్ అయింది పైన లేయర్ లాగా వేస్తున్నా. అప్పుడు మంచిగా వస్తుందని నాకు అర్థమైంది. ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంత మంచిగా చేస్తున్నా బిర్యానీ. లేకపోతే స్టార్టింగ్ లో మొత్తం ఖరాబ్ చేస్తుండే నేను కూడా, నాకు కూడా చాలా సార్లు ఖరాబ్ అయింది. ఇంకా లాస్ట్ కి కొంచెం గ్రేవీ టైప్ తీసుకున్నా కదా, అది పైన వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఫాయిల్ పేపర్ పెట్టి ఇంకా లైట్ ఎంత అంటే చాలా సిమ్ లో పెట్టి ఇంకా నేను ఫ్రెష్ అవనికి వెళ్ళిపోయినా. ఎందుకంటే నాకు కూడా టైం అవుతుంది, నేను 7 కి వెళ్ళాలి. అండ్ ఇంకా రోజు లేట్ వెళ్తున్నా తెలుసా. 7:30కి వెళ్ళినా కూడా ఏమంటలేరు, అంత మంచోళ్ళు వాళ్ళ అన్న వాళ్ళు, అంత మంచిగా ట్రీట్ చేస్తారు. అండ్ 7:30కి వెళ్తున్నాం కదా, హాఫ్ అన్ అవర్ పే తీసేద్దాం అని కూడా ఏమన్నారు. ఫుల్ పేనే ఇస్తారు, హాఫ్ అన్ అవర్ పే ఏం తీయరు. అంత మంచోళ్ళు. అందుకనే చెప్పేసి నేను ఏం కుక్ చేసుకున్నా వాళ్ళకి అప్పుడప్పుడు తీసుకెళ్తాను అనమాట. అండ్ బిర్యానీ లిటరలీ ఎంత బాగా వచ్చిందంటే అబ్బా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా వస్తుంది అని చెప్పేసి. అండ్ పీసెస్ కూడా ఎంత మంచిగా కుక్ అయినాయి తెలుసా, చాలా సాఫ్ట్ గా కుక్ అయినాయి. ఇంకా చూడండి ఒక్కసారి. ఇంకా మొత్తం రెడీ అయిపోయి బాక్స్ పెట్టుకోవాలి కాబట్టి, నాకు ఒక్కదానికే కాదు ఇంకా ముగ్గురికి పెట్టాలి కాబట్టి అక్కడ అన్ని బాక్సెస్ ఉన్నాయి.
అండ్ రైస్ అయితే ఎంత మంచిగా కుక్ అయిందంటే 100% మంచిగా కుక్ అయింది. అండ్ చికెన్ కూడా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో, అండ్ కొంచెం కూడా మాడిపోలే గైస్. లిటరల్లీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా అమేజింగ్ ఉంది. అండ్ నేను ఇప్పుడు 7 AM కి తింటున్నా, అంత పొద్దుగాల చికెన్ తింటున్నా. అయినా ఎంత మంచిగా వచ్చింది తెలుసా టేస్ట్ అయితే. మీరు కూడా ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేసిన నేనైతే, మళ్ళీ సపరేట్ గా బయటికి పోయి తెచ్చుకోలేదు ఐటమ్స్. అట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు బిగినర్స్ అయితే ఇట్లా ట్రై చేయండి, ఎక్స్పర్ట్స్ అయితే నాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి ఎట్లా చేయాలని చెప్పేసి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైబ్ విత్ కవిత అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఒకసారి బిర్యానీ వేసుకొని తినండి. బాయ్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.